ఇదే పాలమూరు ముద్దుబిడ్డ పరిపాలిస్తున్న రాష్ట్రాన్ని ఎట్లుంది మరి ఏమైనా అభివృద్ధి కనబడుతుందా పాలమూరు? ఇప్పుడు పాలమూరు ముద్దుబిడ్డ అని పేరు చెప్పుకోవడమే తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి లేదు. నల్లమల్ల అడవి పులిబిడ్డ అంటారు తప్ప పులిబిడ్డ కాదు. రేవంత్ రెడ్డి పిల్లిబిడ్డ అయ్యిండు. ఎందుకు పిల్లిబిడ్డ అయ్యిందంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడు. పబ్లిక్లో ఉమ్మడి జిల్లాలో మామూలు జిల్లా అని చెప్పుకోవడానికి చాలా చిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి చేసి ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒక ఊర్లోకి తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక సీసీ రోడ్ వేయాలన్నా, ఓ 2 లక్షల పని చేయాలంటే కూడా బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఏం అభివృద్ధి చేస్తలేరు. ఇంతకుముందుకు మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్న చేసిన పనులే అభివృద్ధి జనాలకు కనిపిస్తున్నాయి తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రాబ్లం ఎవరికి కనిపిస్తలేదు. ఇచ్చిన హామీలు మొత్తం జనాలు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలు అభివృద్ధి చేసిండ్రు కాబట్టి జనాలకు మోసపోయినరు కాంగ్రెస్కు. ఎందుకంటే పటాభి కాటం కడితే కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఈరోజు జనాలు మోసం ఎందుకు పోయినంటే 2500 లేడీస్ మహిళలకు ఇస్తారనుకందుకు మోసపోయినారు కాబట్టి 2500 లేదు, పింఛను 4000 లేదు, ఏ అభివృద్ధి లేదు. 2500 సంగతి అట్ట పెడితే నేను మహిళలను మన కోటీశ్వరాలని చేస్తా అంటున్నారు. ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు కూటికి లేకుండా అయిపోతుంది. ఈరోజు ఏ పని చేసుకున్నా కూడా రైతులని ఈరోజు ఒక రైతుని పంట పండించే రైతుని జై కిసాన్ జై జవాన్ అనే మనిషి ఈరోజు ఒక లైన్లో నిలబడి ఒక యూరియా బస్తాలు తెచ్చుకునే అవసరం ఏముంది? ఒక మనిషికి 4 నెలల ముందు 2 నెలల ముందు సెంట్రల్ గవర్నమెంట్ది అది తెప్పించుకున్నాలే, సరుకు తెప్పించుకున్నాలా. నువ్వు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నావు? రైతులను ఎందుకు నువ్వు అంత బాధ పెడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నువ్వు యాపులు పెడితే ఒక యాపులు పెడుతున్నాను మీరు అడుగుతున్నారు విలేకర్ గారు. ఒక మనిషికి ఒక చిన్నగా 1 ఎకరా భూమి ఉంటుంది, 10,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ తెచ్చుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు తెచ్చుకోమని చెప్తున్నారా? ఎవడా యాప్లు పెట్టమని చెప్పింది? ఎవడా అడిగిండు? రైతులు అడిగిందా? రైతులు పాస్బుక్ ఇవ్వగానే తీసుకుపోగానే ఆధార్ కార్డు చూపించగానే నీకు ఇచ్చి పంపించాలి. ఈరోజు నీకు నిలబడే కష్టాలు లేకుండా చేస్తున్నా అంటుండు కదా. ఏం కష్టాలు చేస్తున్నాడు? ఒక రైతు అంటే 10,000 రూపాయలు పెట్టి హీరో కొనమంటావా? 10,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కొచ్చుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని హీరో బస్సులు తెమ్మంటావా? రైతు ఇంకా అప్పులో కోవాలనా? రైతు ఎన్ని కష్టాలు పెట్టినావు, కరెక్ట్ చేసినావు, నాటు వేయలేదు, నీకు హీరో బస్సుల కోసం ఇక్కడ లైన్లో నిలబడి ఎంతోమంది ఈరోజు మొన్న వరి పంట వేసిన వాళ్ళు కూడా ఈరోజు ఎంతోమంది చాలా లాస్ పోయినరు. హీరో లేక పంట వండలేక మొత్తం ఈ సంవత్సరం మొత్తం వర్షాలు పడ్డాయి తప్ప పంట వేసుకుని ఎరుగలేదు. గతంలో ఏనాడు చెప్పులు పెట్టి నిలవాళ్ళే, లైన్లో పెట్టలేదు, రైతు ఎప్పుడు రోడ్డు మీదకి ఎక్కలేడు. ఈరోజు కేసీఆర్ చేసిన పరిపాలన మీకు ఎందుకు తెలుస్తలేదు? మీరు ఎప్పుడు రాజవంశం కుర్చీ మీద చూస్తున్నారు తప్ప రైతులకు చూస్తలేరు. కేసీఆర్ ఎవరిని చూడలేదు, ఆయన రాళ్లతో కొట్టి చంపించిన తప్పలేదు అంటున్నాడు. అరే రాళ్లతో కొట్టి నువ్వు విమర్శలు మర్చిపోండి. కేసీఆర్ని తొండలు ఇడుస్తా, పేగులు మెడలు వేసుకుంటా, నువ్వేందా పేగులు మెడస్తావు తొండలు ఇడుస్తాం కాదు. నువ్వేం పరిపాలన ఇస్తున్నావు ప్రజలకు చెప్పు, నీవు చెప్పి పని చేయి. రేపు పొద్దుగాల నీవే వస్తావు. నిన్ను మీద 3 నెలలు కాకముందుకే ఈరోజు జనాలకు ఇరుతు ఉంది. ఎందుకు వేస్తే కాంగ్రెస్ కోటు మర్చిపోయి కూడా కాంగ్రెస్ కోట ఏమో మేము సచిన కాంగ్రెస్ కోట ఏమంటారు. ఎందుకంటే జనాలు మోసపోయినారు. 2500 ఇస్తున్నారు, ఇయ్యలేడు. కళ్యాణ లక్ష్మి ఇయ్యలేడు, షాది ముబారక్ ఇయ్యలేదు, తులం బంగారు ఇస్తున్నాడు, తులం బంగారు ఇయ్యలేదు. నువ్వు జనాలకు ఏం చేసినావా? ఫ్రీ బస్సు పెట్టినావు. ఫ్రీ బస్సు పెట్టమన్నాడు ఎవడా? 100 రూపాయలు లేకుండా అత్తగారింటికి అమ్మగారింటికి ఫోన్ లేకుండా జనాలు. నీ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కదా. ప్రతిదీ నువ్వు చేసే పనిలో ఏముంది? ఇంతకుముందు మీ సైడ్ గెలిచిన సర్పంచులకు మరి నిధులు వస్తాయా? సర్పంచులకు నిధులు వచ్చేటట్లు కాదు. ఆల్రెడీ ఆయన్ని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తున్నాడు? అరే నాయన బడ్జెట్ లేదు, మీరు కొట్లాడకండి, మీరు జనాలు చాలా మంది వాడి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టకండి, మీరు గెలిస్తే కూడా పనులు లేవని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్తే కూడా ఈరోజు ఇంత రూలింగ్ పార్టీ ఉన్నా కూడా 40% ఇవాళ బీఆర్ఎస్ సర్పంచులు గెలిచిండ్రు అంటే జనాల్లో అభివృద్ధి లేదు కాబట్టి, జనాలకు చెప్పినది కాబట్టి అభివృద్ధి లేదు కాబట్టి జనాల్లో ఈరోజు ప్లేస్కు పట్టం కడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ భూస్థాపన చేస్తారు. ఇప్పుడు కౌన్సిలర్లు కార్పొరేట్లు వీళ్ళందరూ కూడా జనాల్లో ఇంకా తీసుకెళ్ళి మీరు కాంగ్రెస్ చేసిన పరిపాలన ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం డూపు, ఏం అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చిర్రు. ఈరోజు ఎప్పుడు పబ్లిక్ రాలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన కౌన్సిలర్లు కానీ కార్పొరేట్లు కానీ మేయర్లు కానీ వీళ్ళందరూ మొత్తం పబ్లిక్లో ఏం పని చేయలేదని 10 ఏళ్ళు చేసిన పరిపాలన మేము ఇది చేసినాం, రోడ్లు వేసినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాది ముబారక్ ఇచ్చినాం,
మిషన్ భగీరథ ఇచ్చినాం, మిషన్ భగీరథ తీసుకొచ్చినాం, మిషన్ కాకతీయ తీసుకొచ్చినాం, కర్వన ప్రాజెక్టు కట్టినాం అని కర్వన ప్రాజెక్టు కట్టిన దాంట్లో 10% ఉంది. ఈరోజు కంప్లీట్ చేయాలంటే కూడా చేస్తలేకపోతున్నారు. రైతులకు మీ పేరు వస్తుంది చేయండి అని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మన లక్ష్మారెడ్డి కానీ మన మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారు కూడా ఎంతోమందికి ఈ వేదికతో ఈ విలేకరుతో కూడా చెప్తే కూడా వాళ్ళకు చెవుల నాడతలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా నీకు 3 నెలల సమయం ఇచ్చిండ్రు, ఇంకా 3 ఏళ్ళ పరిపాలన ఇచ్చిండ్రు. మీరు ఇంకా చేయాలని కూడా మీరు పనులు చేయొచ్చు, కానీ మీరు చేయలేరు. ఎందుకంటే జనాలను మోసం చేసిండ్రు, అబద్ధాలు చెప్పిండ్రు. మీరు ఇచ్చే బడ్జెట్ 1,75,000 కోట్ల బడ్జెట్, మీరు ఇచ్చిన హామీలు 5 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే కూడా ఈ హామీలు మీరు తీర్చలేరు. అందుకోసానికి మీరు అటర్ ఫ్లాప్ అయినరు, ఫెయిల్ అయినరు. రాజకీయాల్లో ఉండి సన్నాసి తీసుకోండి. ఇప్పుడు రేవంత్ నేను సవాల్ ఇస్తున్నా, ఒక సీఎం ఉన్నారు, పబ్లిక్ పాలమూరు బిడ్డగా నేను చెప్తున్నా, పాలమూరు బిడ్డ నుండి మీరు సీఎం అయినావు, కానీ జనాలకు ఏం చేయలేకపోతున్నావు. ప్రతి పల్లెటూరు, ప్రతి మండలం, ప్రతి విలేజ్, ప్రతి జిల్లాలో కూడా మీ మీద, మీ కాంగ్రెస్ పార్టీ మీద చాలామందికి అవగాహన లేదని మీరు అనుకుంటున్నారు. అందరికీ తెలుసు ఏం పని చేస్తున్నామని తెలుసు. ఇప్పటికైనా సరే మీరు మంచి పనులు చేయాలని మరీ కోరుకుంటున్నాం, కానీ మీ నుంచి కాదు, రాజకీయంలో తప్పుకోవడమే బెస్ట్. ఎందుకంటే మీకు రాజకీయం చేయడము మీ నుంచి అయితలేదు, మీకు చేత కాదు. మీరు ఎంత చేసినా కూడా పాలమూరు ప్రజలు నీ ముద్దు బిడ్డ అనే పిలుపులోనే పాలమూరు ప్రజలే నీవు సంతృప్తి పొంది అంటే ఇంకా జనాలు ఎవరు ఎట్లుంటారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు కూడా మీరు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి నేను మరీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇప్పటికైనా జనాలకు 10 ఏళ్ళు ఏం పరిపాలించింది కూడా జనాలకు చెప్పుకుంటే ఈరోజు రేపు పొద్దుగాల కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టం కాల్చాడు, కేసీఆర్ కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతాడు. మేము దగ్గరుండి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి చేస్తాము. మా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ని కూడా మేము గెలిపించుకుంటాం. నా పేరు ఆంజనేయులు ఎట్లుంది మరి యాదవ్. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది? కాంగ్రెస్ నాకు అవసరమే లేదు, టీఆర్ఎస్ గెలుచు. మా నాయన కేసీఆర్ 10,000 నమస్కారం పెడుతున్నాం, కానీ కేసీఆర్ని అలా మోసం చేసినోడు కాంగ్రెస్ వాడు ఏడికి వచ్చిండు. మాకు 10 మేము ఎంత పోగొడుతున్నాం. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గెలిపించినామా అని మేము పోయినసారి గెలిపించినాము. ఈసారి మోసం చేసిండు, ఓరు కాంగ్రెస్ మోసం చేసినాడు. యామినా చేసినోడు భైరత్ కాలనీ నీళ్ళు చేయించిండు. మామనాలో మొత్తం శ్రీనివాస్ గౌడ్ మొత్తం వాటర్ సప్లై చేసిండు. ఏం కావాలని అని ఎన్ని చేసిండు. వాడు కాంగ్రెస్ నిన్న మొన్న వచ్చి మనం పెడిస్తాడు ఆవిడు. మాకు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మేము గెలిపించుకుంటాము తెలుసా. పో నువ్వు అంటి పెట్టుకొని పోకో, మాకు అవసరం లేదు కాంగ్రెస్ అని. మా ఎమ్మెల్యేని మేము మాట్లాడుతున్నాం శ్రీనివాస్ గౌడ్.